మణిపూర్ ఇష్యూ మీద నేను ఇంతకు ముందు ఒక వీడియో చేస్తున్నా. అంటే ఆర్టికల్ 356 అంటే ఏంటి, దాని టెక్నికాలిటీస్ ఏంటి, ఆర్టికల్ 356 ఇంపోజ్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటనే దాని మీద ఒక వీడియో చేసిన. అయితే అది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మణిపూర్లో ఏం జరుగుతుంది, డీప్గా ఏం జరుగుతుందో చెప్పదు కాబట్టి ఇట్స్ అ కైండ్ ఆఫ్ బీటింగ్ ద బుష్ అనిపించింది నాకు. ముఖ్యంగా మణిపూర్లో హ్యుమానిటేరియన్ క్రైసిస్, అంటే ప్రజలకు ఫుడ్ అందుబాటులో లేకపోవడం, తర్వాత హెల్త్ కేర్ అందుబాటులో లేకపోవడం, 22,000 మంది పిల్లలు కొన్ని నెలలుగా విద్యకు ఎలా దూరం అయ్యారు అనే దాని మీద నాకు మాట్లాడాలనిపించింది. అయితే మణిపూర్ అనేది అంతర్జాతీయ సరిహద్దులో ఉండడం, తర్వాత ఒక హిల్ స్టేట్ కావడం వల్ల దానికి ఏం జరుగుతుందంటే ట్రావెల్ యాక్సెస్ లేకపోవడం వల్ల ఈ డాక్యుమెంటేషన్, ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు అనే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా క్రిటికల్గా తయారై మణిపూర్ అనేది ఒక జోన్ ఆఫ్ అన్నౌన్గా మారింది. అంటే ప్రజలకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అనమాట. అయితే ఈ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల గురించి మనం ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రీసెంట్ లెక్కల ప్రకారం ఈ మణిపూర్లో జరుగుతున్న ఈ అల్లర్ల వల్ల 58,000 మంది ప్రజలు ఫోర్స్ఫుల్గా డిస్ప్లేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12,000 మంది ప్రజలు మిజోరాం, నైబరింగ్ స్టేట్ మిజోరాంకి పారిపోవడం జరిగింది. దాని తర్వాత 7,000 మంది ప్రజలు మేఘాలయ, అస్సాం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలకి వెళ్ళి ఆశ్రయం పొందడం జరిగిందనమాట. అయితే మణిపూర్లో ఉన్నటువంటి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు చెప్పిన లెక్కల ప్రకారం 64% మంది ప్రజలు పోస్ట్ ట్రామా డిజార్డర్తో ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు అనమాట. దాని తర్వాత 24% మంది ప్రజలు మోడరేట్ యాంగ్జైటీతో ఇబ్బంది పడుతున్నారని, దాని తర్వాత 15% మంది సివియర్ యాంగ్జైటీతో ఇబ్బంది పడుతున్నారని లెక్కలు చెప్తున్నాయి అనమాట. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసిరని. రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న 22,000 మంది పిల్లలు గత కొన్ని నెలలుగా విద్యకు దూరం అయినారు అనమాట. తర్వాత వల్నరబుల్ సెక్షన్స్, వృద్ధులు కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వీళ్ళెవరికి కూడా హెల్త్ కేర్ అందుబాటులో లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకి తర్వాత హిల్ ఏరియాస్ ఉన్నాయి కదా, నాగాలు, కుకీలు, తర్వాత జోమి లాంటి తెగలు ఏవైతే నివసిస్తున్నాయో వాళ్ళకి కంప్లీట్గా హెల్త్ కేర్ అనేది దూరమైంది. హెల్త్ కేర్ ఒకటే కాదు, ఫుడ్ క్రైసిస్, దాని తర్వాత ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అవన్నీ దూరం అయిపోయినాయి. అంటే హిల్ అండ్ వ్యాలీ డిస్పారిటీ అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది అనమాట. అయితే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, మా హక్కులు మాకు కావాలంటున్నారో వాళ్ళ మీద ఒక అణిచివేతగా ఉపయోగించకుండా, ఆ ఆర్టికల్ 356 ఏదైతే ఉందో వాళ్ళ మీద ఒక అణిచివేత లాంటి ఆయుధంగా ఉపయోగించకుండా మానవత్వంతో అక్కడి ప్రజల్ని ఎలా ట్రీట్ చేయాలన్నదో చెప్పే ప్రయత్నమే ఇదనమాట. అయితే ముందుగా తల్లి లాంటి పాత్ర పోషించాలి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపకుండా ఒక మానవత్వంతో కూడిన ప్రభుత్వాన్ని ఎలా అందించాలో గుర్తించే ఒక ప్రయత్నం మాత్రమే ఇది. ముందుగా ప్రభుత్వం ఏం చేయాలి, ఆర్టికల్ 356 ప్రకారం అక్కడ కేంద్ర బలగాలు కానీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కానీ ఉంటుందన్నమాట. ఇంతకు ముందులాగా బీరేన్ సింగ్ ప్రభుత్వం కుక్కీల మీద కానీ, నాగాల మీద కానీ, జుమీల మీద కానీ ఏ రకమైన అణచివేత చేపట్టిందో ఆ రకమైన అణచివేతని పునరుద్ధరించకుండా ఒక మానవత్వంతో కూడినటువంటి ఒక మంచి గెస్చర్ ఇచ్చి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం జరగాలి. దాని తర్వాత ఆల్ట్రా నేషనలిస్ట్ ఎజెండా అని ఒకటి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిండని బీరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్ట్రా నేషనలిస్ట్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిందని చాలా నివేదికలు చెప్తున్నాయి. తర్వాత చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా దాని మీద పబ్లిష్ అయి ఉన్నాయి అన్నమాట. మళ్ళీ స్టేట్ ఎజెండా ఏదైతే ఉందో, అంటే ఒకే మతం, ఒకే దేశం, ఒకే భాష అనే కేంద్ర ప్రభుత్వం ఎత్తుకున్న నినాదం ఏదైతే ఉందో కనీసం ఈ ఒక్కసారైనా సరే మణిపూర్ రాష్ట్రంలో కానీ లేకపోతే ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కానీ చాలా డైవర్సిటీ ఉంది, చాలా ట్రైబల్ జాతులు బతికుంటున్నాయి, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని కోరుకుంటున్నాయని గుర్తించి వారికి ఒక మానవత్వంతో కూడినటువంటి ఒక గెస్చర్ని ఇవ్వాలి. దాని తర్వాత ఆర్టికల్ 370C అనేది నాగాలు కానీ, కుకీలు కానీ, జొమీస్ కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ కస్టమరీ లాస్ ప్రకారమే లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని రాజ్యాంగబద్ధంగా ఇస్తుందన్నమాట. ఈ రాజ్యాంగబద్ధమైన హక్కును బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పేరు మీద మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ట్రైబల్స్కు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని గౌరవిస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో
ఆ మెయిటీలకి, నాగాలకి, జొమ్మీలకి మధ్య జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్ల వల్ల పెద్ద ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఏర్పడ్డదనమాట. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఎత్తుకున్నది, దీనితో పాటు సబ్కా మానవత అనే నినాదాన్ని కూడా ఎత్తుకొని ఎవరైతే హింసకి గురి కాబడ్డారో, ఎవరైతే అణచివేతకు గురి కాబడ్డారో వాళ్ళందరినీ మానవత్వంతో దగ్గర తీసుకొని ఒక అమ్మ లాంటి లాలిత్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయత్నం జరగాలి. దాని తర్వాత ఇప్పటి వరకు ఈ తెగల మధ్య ఘర్షణ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే ట్రైబల్స్, మైనారిటీ ట్రైబల్స్, నాగాస్ కావచ్చు, కుకీస్ కావచ్చు, జమీస్ కావచ్చు, వీళ్ళ యొక్క అటానమస్ స్టేటస్ కోసమే వాళ్ళ కొట్లాట అంతా. మళ్ళీ 356 నిబంధన పేరుతోని రాష్ట్రపతి పాలన పెట్టి పాలన అంతా కూడా సెంట్రలైజ్ చేసి నాగాస్, కుకీస్, జమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ఎంత సెంట్రలైజ్ చేసే ప్రయత్నం జరిగితే అక్కడ అంత తిరుగుబాటు జరుగుతుంది, అక్కడ యువత అంత రెబలియస్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మణిపూర్ అనేది ఒక ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్న స్టేట్ కాబట్టి, అక్కడ పాపీ కల్టివేషన్ జరుగుతుందని తెలుసు కాబట్టి ఇంటర్నేషనల్ బార్డర్లో వల్నరబిలిటీ చేతులారా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేది క్రియేట్ చేయకూడదు. దాని తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒకే భాష, ఒకే సంస్కృతి అని వాళ్ళు ఎత్తుకున్న నినాదం ఏదైతే ఉందో ట్రైబల్ పీపుల్ మీద రుద్దకూడదు. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డైవర్సిటీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గుర్తించి అక్కడ ప్రజల్ని పెద్దన్న పాత్ర పోషించి ప్రభుత్వం చూసుకోవాలన్నమాట. పోలీస్ వ్యవస్థని హెల్త్ సేవలు అందించడానికి, ఫుడ్ సెక్యూరిటీని సాధించడానికి, దాని తర్వాత పిల్లలు బడికి పోవడానికి సహకరించే విధంగా ఉపయోగించాలి తప్పించి అణచివేతకి వాడొద్దు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయినప్పుడు కశ్మీర్లో ఉన్నటువంటి పంచాయతీ ఏదైతే ఉందో అది ఇంకా తీరిపోయింది, ప్రశాంతంగా కశ్మీర్ భారతదేశంలో కలిసి ఉంటుంది అని అందరు భారతీయులు సంతోషపడ్డారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఒక రాష్ట్రంగా భారతదేశంలో భాగం అయిపోయింది, ఇక పాకిస్తాన్తో పంచాయతీ లేదని అనుకున్న సందర్భంలో ఇంటర్నెట్ మీద ఆంక్షలు విధించడం, తర్వాత పిల్లలు బడికి పోయే పరిస్థితి లేకపోవడం, తర్వాత ప్రజలు ఎవరు కూడా స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేకపోవడం, ఇవన్నీ జరిగినాయి. దీని మీద న్యూస్ కూడా చాలా వచ్చింది, చాలా పబ్లికేషన్స్ కూడా జరిగినాయి. అదే పరిస్థితి మళ్ళీ మణిపూర్లో రావద్దు. మణిపూర్లో మానవత్వంతో కూడినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మానవీయ పరిమళం అనేది వికసించాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమున్నా సరే మీరు నాకు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయొచ్చు. నేను వితిన్ 10 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.